ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆగస్టు నెల 3వ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలయిక వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చు అవ్వట కొంత మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అలాగే గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో వాటిని కొనుగోలు చేయుట, వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వంటివి చేయట జరగగలదు. అలాగే సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడానికి పెద్దల యొక్క సహకారం లభించగలదు. అలాగే వాటిని అమలుపరచుటకు నూతన ప్రణాళికలు అనేటువంటివి కూడా రచిస్తూ ఉంటారు. వీరు నడుము కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మాత్రం మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే అన్ని విధాలుగా అభివృద్ధిదాయకంగా నడుచును. తదుపరి వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు కుజుల యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో స్థితి పొంది బుధుడు రవితో కలియుట కారణంగా వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం, ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ తిరిగి వచ్చుట కష్టదాయకమగును. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలు అనేటువంటివి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అమలుపరచడంలో కొంత ఆలస్యమైనటువంటివి కనిపిస్తూ ఉంది. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. తదుపరి మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ రవి శుక్రులతో కలయిక వలన దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే విందు వినోద కార్యక్రమాలకే మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వచ్చినదను వచ్చినట్లు ఖర్చుగును, మనశ్శాంతి తగ్గగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడట, అలాగే వాటిని వాయిదా వేసుకున్నటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కావున ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించవలసి ఉంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఈ వారం వీరికి ఎక్కువగాను. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు కందిపప్పు మంగళవారం రోజున దానం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పీడా నివారణ శ్లోకాన్ని కనీసం 8 సార్లకి తగ్గకుండా పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వివిధ రాశుల్లో సంచారం చేయట, ద్వితీయంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ తృతీయంలో కేతు సంచారం వలన ధైర్య సాహసాలు పెరగలవు. కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు ఇంటికి ఉండగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత లోపించగలదు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట, నూతన ప్రణాళికలు రచించటం వంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి వారికి జన్మరాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా స్వక్షేత్రంలో సంచారం చేయటం వలన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేటువంటివి వీరికి బాగున్ను. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటకు తమ యొక్క సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, కుటుంబ బాధ్యతలు పెరగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గణపతిని అర్చించి గణపతికి గరికమాల సమర్పించడం బుధవారం రోజున మంచిది. తదుపరి కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక వలన ఆరోగ్య విషయంలో
ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు మాత్రం కొన్ని ఒడిదుడుకులు సంభవించును. ప్రభుత్వ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలదాయకంగా ఉండను. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేయడం, లక్ష్మీనారాయణ యొక్క హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడంలో కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లోపించగలదు. స్నేహితుల బంధువుల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారస్తులు అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట, నూతన పెట్టుబడులు అనేటువంటివి పెట్టుట జరగగలదు. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనము, వస్తు వాహనాలు అనేటువంటివి రిపేర్లతో తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చేట కష్టదాయకమగుడు. సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉండడం, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేటువంటిది ఏర్పడగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన మినపప్పు శనివారం రోజున 400 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో సంచారం చేస్తూ గురునితో కలయిక, దశమ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా నడుచును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉండగలదు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలమైనటువంటి సమయంగా మొత్తానికి చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అభివృద్ధిదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని చిన్న ప్రతికూలతలు అనేటువంటివి అధిగమించడానికి శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జరిమానాలు, ఫైన్లు అనేటువంటివి పడే అవకాశం కలదు. తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శించడం జరగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో సంచారం చేస్తూ వక్రించి బుధ శుక్రుల చేత చూడబట్ట కారణంగా వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఈ వారం వీరికి కనిపిస్తూ ఉన్నాయి. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా వీరిని ఇబ్బందుల్ని గురి చేసేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అలాగే వీరికి చేపట్టినటువంటి వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు చేయుట, వాటిని అమలుపరచుటకై నూతన మార్గాలు అన్వేషించడం అనేటువంటిది జరుగును. వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం కొంత అపవాదులు అనేటువంటివి ఎదుర్కొంట గోచరిస్తూ ఉంది. అలాగే నూతన వృత్తి ప్రయత్నాలు చేయటం కూడా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకో. తదుపరి కుంభరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తను. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేయుట, ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులని కొని తెచ్చుకుంటూ జరగగలదు. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉండగలవు. వడ్డీలకి తమ యొక్క ధనమంతా కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ప్రణాళికలు అనేటువంటివి వేసుకున్నట్లయితే మంచిది. వీటిని అధిగమించడానికి వీరు చేయవలసినటువంటి మంత్రం కుబేర మంత్రాన్ని కనుక ప్రతిరోజు పఠించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ జన్మరాశిలో రాహు యొక్క సంచారం వల్ల అనవసర తిరుగుట అనేటువంటిది ఉండగలదు. కుటుంబ బాధ్యతలు పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వారికి
కొంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండగలదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జరిమానాలు కూడా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు అధికమగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ప్రతిరోజు చేసినట్లయితే మంచిది. ఇవి మేషాది రాశి ద్వాదశ రాశుల వారికి వారఫలం. మరలా వచ్చే వారం కలుద్దాం. శుభం.